ఫ్రంట్ వైట్ గ్రిప్ లాట్స్ పుల్ డౌన్ చేసి పుల్ చేసిన తర్వాత ఆఫ్ సెకండ్ హోల్ స్లో రిలీజ్. ఈ బార్బెల్ వచ్చేసి మన లేస్ దగ్గర నుంచి ఉండాలన్నమాట. ఇక్కడ వాట్ ఈజ్ అప్ యూట్యూబ్, నేను మీ కృష్ణ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు ఏంటంటే మనము బ్యాక్ చేద్దాము అండ్ డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో నేను. ఇప్పుడు వచ్చేసి మనం వార్మప్ చేద్దాం, బ్యాక్ కి వార్మప్ ఏమేమి చేయాలి అనేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైనా ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవట్లే వెళ్ళి ఫాలో అయిపోయిన అక్కడ ఏదైనా మోటివేషన్ కానీ ఏదైనా లైక్ క్విక్ మోటివేషన్ క్విక్ అప్డేట్స్ అక్కడ ఇస్తుంటాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ చెప్తాను నేను మీకు. సౌండ్ పెట్టేసారు కదా, సర్లే వార్మప్ చేసుకుందాం ఫస్ట్ వెళ్ళి. ఫస్ట్ వచ్చేసి మనము వార్మప్స్ అని చేసుకోవాలి, లెగ్స్ అంతా ఫ్రీ చేసుకోవాలి. సో దట్ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు మనకి. మన లెగ్స్ చేసాం, ఫుల్ పెయిన్ వస్తుంది. బ్యాక్ డే రోజు ఇవన్నీ చేసుకోండి ఎక్సర్సైజ్, సో దట్ బ్యాక్ మంచి ఫ్రీగా ఉంటుంది. బ్యాక్ చేసే ముందు పక్కా చేసుకోవాలన్నమాట ఈ వార్మప్. ఇది వచ్చేసి క్యాట్ అండ్ క్యామెల్. ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంటే అంత మంచిగా మనం వర్కౌట్ చేయగలుగుతాము. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాను. ఇది వచ్చేసి పీజిఎన్ పోస్చర్ అనమాట. సో ఇవన్నీ మనం పక్క చేసుకోవాలి. మొత్తం హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తుంది. సో ప్రతిదీ 3 వేరియేషన్స్ 15 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో 15 సెకండ్స్ అయితే పక్కా హోల్డ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది ఏంటంటే లోయర్ బ్యాక్లో ఎక్కడైనా మజిల్ లైక్ బోన్స్లో ఎయిర్ లాక్ అయినప్పుడు ఫ్రీ చేస్తుంది. ఇది వచ్చేసి స్నేక్ పోస్చర్ అనమాట. ఇలా స్ట్రెచ్ చేసుకొని అప్పర్ బాడీలో లిఫ్ట్ చేయాలి. మ్యాక్సిమం ఎంత లిఫ్ట్ చేస్తే అంత లిఫ్ట్ చేయాలి. ఏది చేసినా స్లోగా చేయాలి. స్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టి లెగ్స్ కొంచెం వైడ్ పెట్టి హెడ్ డౌన్. ఇప్పుడు 5 సెకండ్స్ గాల్లో హోల్డ్ చేయాలి. ఎట్ ఏ టైం అన్ని లిఫ్ట్ చేయాలి, హ్యాండ్స్ అండ్ లెగ్స్. 1 2 3 4 5. స్లో డౌన్. ఇదేంటంటే బ్యాక్లో స్ట్రెంత్ గెయిన్ చేస్తుంది. సో వర్కౌట్కి ముందు అయితే ఇవన్నీ మస్ట్ అండ్ షూట్ చేయాలి మనం వార్మప్లో. 1 2 3 4 5. స్లో డౌన్. ఒక్కొక్కటి వచ్చేసి 3 సెట్స్ 15 సెకండ్స్ చేయాలి. ఇది మాత్రం 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి గాల్లో. 4 సెట్స్ చేయాలి ఇది. ఇప్పుడు మనం బ్యాక్ వార్మప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ డెడ్ లిఫ్ట్తో స్టార్ట్ చేద్దాము. డెడ్ లిఫ్ట్ వచ్చేసి బార్బెల్ డెడ్ లిఫ్ట్ చేద్దాము. లెట్స్ గో. ప్రీ వర్కౌట్ తాగడం మర్చిపోయా. సో డెడ్ లిఫ్ట్ కాబట్టి హాఫ్ స్కూప్ వేసుకున్న ప్రీ వర్కౌట్. కొంచెం బాడీలో హీట్ అనేది ఉంది. నాకే టైర్ అయిపోయింది గ్యాట్ వల్ల. హీట్ అయ్యి టైర్ అయింది లోపల. అది గ్యాట్ వల్ల. మంచి బ్యాక్ వర్కౌట్ అయితే చేద్దాం ఈరోజు. లాస్ట్ వరకు చూడండి, మామూలు ఉండదు. కాసేపు అయిన తర్వాత మ్యూజిక్ ఆఫ్ చేపిద్దాము, అప్పుడు బాగా చేద్దాం. ఫస్ట్ మనము వార్మప్తో స్టార్ట్ చేసామన్నమాట. చిన్న లైట్గా అయితే 3 సెట్స్ వార్మప్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము డెడ్ లిఫ్ట్ స్టార్ట్ చేద్దాము. డెడ్ లిఫ్ట్ దగ్గర ప్రఖ్యాత్ షోల్డర్ ప్రెస్ చేస్తున్నాడు, లైక్ మిలిటరీ ప్రెస్. అయిపోయిన వెంటనే మనం బ్యాక్ డెడ్ లిఫ్ట్ స్టార్ట్ చేద్దాం. డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో చూపిస్తాం. ఫస్ట్ ఏంటంటే మనము డెడ్ లిఫ్ట్తో స్టార్ట్ చేస్తాం బ్యాక్. డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. సో పర్ఫెక్ట్గా నేను ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మనకి ఏంటంటే ఈ బార్బెల్ వచ్చేసి మన లేస్ దగ్గర నుంచి ఉండాలన్నమాట. ఇక్కడ మన లేస్కి ఎగ్జాక్ట్గా
ఇక్కడ బార్బెల్ ఉండాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎలా స్టార్ట్ అవ్వాలంటే మన లెగ్స్ వచ్చేసి మన షోల్డర్ లెవెల్లో ఉంటాయి చూడండి. ఇక్కడ షోల్డర్ కరెక్ట్ ప్యారలల్గా ఉంటుంది. సో హ్యాండ్స్ వచ్చేసి అవే షోల్డర్స్, లైట్గా ఇలా గ్రిప్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి రాడ్ ఏంటంటే బ్యాక్ స్ట్రైట్ సిట్ డౌన్ ఇలా టచ్ అవుతూ రావాలి. సో టచ్ అయ్యే ప్రాసెస్లో ఏంటంటే చెస్ట్ స్ట్రైట్ ఉంటుంది, బ్యాక్ స్ట్రైట్ ఉంటుంది. సో ఎలా వెళ్ళామో అలా డౌన్ రావాలి. సో అంతే. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్లో ఫుట్ కరెక్ట్ స్టాంప్ చేసి ఫుట్ హ్యామ్స్ట్రింగ్ చాలా టైట్ పెట్టాలి. హ్యామ్స్ట్రింగ్లో బలం లేకపోతే డెడ్ లిఫ్ట్ అనేది చాలా కష్టమైపోద్ది. హ్యామ్స్ట్రింగ్లో బలం ఉండాలి. సో లెగ్స్ స్ట్రైట్ పెట్టి మొత్తం స్ట్రెంత్ అంతా హ్యామ్స్ట్రింగ్లో ఫిక్స్ చేసి చేయాలి. నేను చూపిస్తాను. అంటే చాలామంది ఒక చిన్న మిస్టేక్ చేస్తారు ఇక్కడ. ఏ మిస్టేక్ అంటే ఇప్పుడు అంతా హోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ ఇలా పెట్టి పైనుంచి లిఫ్ట్ చేస్తారు. అది తప్పు, అది చాలా తప్పు. బేసిక్ ఏంటంటే స్టాంప్ చేసిన తర్వాత ఇలా ఉన్నాం కదా, బ్యాక్ స్ట్రైట్ ఇలా కూర్చొని చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్, అంతే. మళ్ళీ ఎలా వెళ్ళామో అలా రావాలి. చైర్లో కూర్చున్నట్టే ఉండాలి. సో ఇది పర్ఫెక్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ అనమాట. సో చాలామందికి ఏంటంటే డౌట్ ఉంటుంది, ఇలా పట్టుకోవాలా ఇలా పట్టుకోవాలా అని. ఏంటంటే నా హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండర్, నా స్ట్రెంత్ వచ్చేసి లెఫ్ట్, నా వీక్నెస్ వచ్చేసి రైట్. సో నేను స్ట్రెంత్ ఉన్న హ్యాండ్ ఫ్రంట్ పెడతా, స్ట్రెంత్ లేని హ్యాండ్ వచ్చేసి ఇలా పెడతా. మీరు ఏంటంటే రైట్ స్ట్రెంత్ కాబట్టి రైట్ ఇలా పెట్టి లెఫ్ట్ ఇలా తీసుకోండి. సో గ్రిప్ ఎలా తీసుకోవాలంటే సేమ్ ఇది అంతే. ఇలా తీసుకొని మనకి ఈ మధ్యలో వస్తుంది ఇలా తీసుకున్నప్పుడు. సో మనం ఈ మధ్యలో పెట్టాలి హ్యాండ్ తీసుకొని స్ట్రైట్. మీరు ఏది చేసినా కరెక్టే, కాకపోతే 2 హ్యాండ్స్ మాత్రం ఎప్పుడు ఇలా పెట్టి చేయొద్దు డెడ్ లిఫ్ట్. చాలా నేను చూసా కొందరు లేవడానికి ఇలా కూడా పెడతారు, టేర్ అయిపోతుంది, బైసెప్ మొత్తం టేర్ అయిపోతుంది మజిల్. సో అలా చేయకుండా స్ట్రైట్ పెట్టి చేయండి. ఇప్పుడు మనం హెవీ వెయిట్ చేద్దాము డెడ్ లిఫ్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనము బేర్ ఫుట్తో చేస్తాము డెడ్ లిఫ్ట్. సో దట్ మీకు అర్థమవుతుంది. స్టాంప్ చేసి హ్యామ్స్ట్రింగ్ టైట్గా పెట్టి చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్. ఇప్పటివరకు మ్యూజిక్ ఉండే, సో ఇప్పుడే మ్యూజిక్ ఆఫ్ చేయించా. డెడ్ లిఫ్ట్ అయితే అర్థమైందని మీకు నేను అనుకుంటున్నా. సో వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, బట్ సో అన్ని మజిల్స్ కవర్ చేస్తాం మనం ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము ఫస్ట్ డెడ్ లిఫ్ట్ చేస్తాం కదా, నెక్స్ట్ మిడ్ బ్యాక్ కోసం మిడ్ రోయింగ్ చేస్తున్నాము. సో మిడ్ రోయింగ్ ఏంటంటే చాలామంది ఎలా చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తా. మిడ్ రోయింగ్ ఇలా చేస్తారు చాలామంది, అది తప్పు. ఎందుకంటే మీ హ్యాండ్ ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉండాలి, మీ సైడ్ అండ్ బ్యాక్ మిడ్ బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ రెప్ చూసారు కదా, సెకండ్ రెప్ చూడండి ఎలా ఉంటుందో. బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్ దీనికి టచ్ అయ్యి ఉండాలి. ఈ పార్ట్కి కొంచెం స్ట్రెచ్, పుల్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ బ్యాక్ అనేది స్ట్రెచ్ అవుతుంది. మీకు కనిపిస్తుందా? 1 2 3 4 5 కంప్లీట్ రిలీజ్ అండ్ కంప్లీట్ పుల్. వెల్ మీకు డౌట్ రావచ్చు, బేసిక్ ఏంటంటే డబల్ హ్యాండ్స్తో చేయొచ్చు కదా, మరి ఎందుకు సింగిల్ హ్యాండ్ చేస్తున్నారని. ఏంటంటే నేను ఇంపాక్ట్ పెంచడానికి. సో నాది ఏంటంటే రైట్ కొంచెం వీక్ ఉంది, సో నేను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి. సో లెఫ్ట్ స్ట్రాంగ్ ఉంది. నేను ఏంటంటే రైట్ని ఎక్కువ కాంట్రాక్షన్ చేయడానికి సింగిల్ ఆర్మ్తో చేస్తున్నా. సో మీరు కూడా అలానే చేయండి. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్, ఏ హ్యాండ్ తీసుకున్నా పోస్చర్లో మాత్రం తేడా అనేది ఉండకూడదు. సో లెఫ్ట్ ఏంటంటే చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్, ఇలా ఉండకూడదు. ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి, ఫ్రంట్ ఫేసింగ్లో ఉండాలి. మన బాడీ ఎప్పుడు ఫ్రంటే చూస్తూ ఉండాలి, మన హ్యాండ్ మాత్రం స్ట్రెచ్ అవ్వాలి. గాట్ ఇట్? ఇప్పుడు చూడండి, 1 స్ట్రెచ్, 2 స్ట్రెచ్, 3 4 5. స్లోగా చేస్తే చాలా బెటర్, కంట్రోల్డ్ రెప్స్. ఎప్పుడైనా ఇలా తీసుకురావద్దు. స్ట్రెచ్ అండ్ వైడ్ పుల్. ఇలా చేస్తే ఏంటంటే మిడ్ రోయింగ్లో మంచి కాంట్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ప్రాపర్ వేలో ఇలా చేయాలి. డబుల్ హ్యాండ్స్తో చేస్తున్నా కదా, డబుల్ హ్యాండ్స్తో చేస్తున్నప్పుడు
ఒక్కసారి నా బ్యాక్ చూడండి, మిడ్ బ్యాక్ ఎలా స్క్వీజ్ అవుతుంది అనేది. సో ఎల్బో ఇలా ఉంది కదా, స్క్వీజ్ రిలీజ్, స్క్వీజ్ రిలీజ్, స్క్వీజ్ రిలీజ్. లాస్ట్ సెట్ ఒకటి షర్ట్లెస్ చూపిస్తాను. మజిల్ డెఫినేషన్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనేది మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడైతే అది వచ్చేసి 5 సెట్స్ చేసాము డెడ్ లిఫ్ట్, ఇది 4 సెట్స్ చేయాలి మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలని చెప్తా. ప్రజెంట్ అయితే ఇది చూద్దాం మనం. ఇప్పుడు మనవి 2 వేరియేషన్స్ అయ్యాయి. ఫస్ట్ డెడ్ లిఫ్ట్ అండ్ మిడ్ రోయింగ్. ఇది వచ్చేసి మన 3rd వేరియేషన్, వైడ్ గ్రిప్ ఫ్రంట్ లాట్ పుల్ డౌన్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇది ఏంటంటే చాలామంది బాగా స్ట్రెచ్ అయిపోయి వెనక్కి ఉండిపోతారు. సో అలా కాకుండా నా పొజిషన్ చూడండి, చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్, ఎక్కువ రేంజ్ ఆఫ్ మోషన్ కాకుండా పట్టుకున్నా కదా, డౌన్కి ఎప్పుడైనా ఇలా రాకూడదు, ఇలా రావాలి. ఫ్రంట్ లైక్ స్లైట్ ఇంక్లైన్ పోస్చర్లో చూడండి. 1 స్లో అప్, 2 3 4 5. చాలామంది ఇట్లా ఫ్రంట్కి వెళ్ళిపోవడము, ఇలా లాగడం చేస్తారు. సో అది ఎప్పుడు చేయకూడదు, జస్ట్ క్యాజువల్. 1 2. ఇది గైస్ మనం ఫ్రంట్ వైడ్ గ్రిప్ లాట్స్ పుల్ డౌన్ చేసే విధానము. ఇందాక మీరు సైడ్ యాంగిల్ చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ యాంగిల్లో నా మజిల్ ఎలా స్ప్రెడ్ అయ్యి స్క్వీజ్ అవుతుందో చూడండి. 1 2 3 4. సో లాట్స్ ఇలా బయటకు వచ్చి ఇలా స్క్వీజ్ అవుతుంది బ్యాక్. స్క్వీజింగ్ చూడండి, స్క్వీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కింద ½ సెకండ్ హోల్డ్ చేయండి. పుల్ చేసిన తర్వాత ½ సెకండ్ హోల్డ్, స్లో రిలీజ్, ½ సెకండ్ హోల్డ్, స్లో రిలీజ్. ఇంకో థింగ్ ఏంటంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చూసుకోండి మీరు. పుల్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్, రిలీజ్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్. నేను ఎప్పుడు చెప్తా, వర్కౌట్ అయిపోగానే స్క్వీజ్ చేసుకోవాలి, రిలీజ్ చేయాలి మజిల్ని, అది చాలా ఇంపార్టెంట్. మనది వచ్చేసి 3rd వేరియేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 4th వేరియేషన్. మనకి ఇప్పుడు జనరల్ ఏంటంటే ఏదైనా మేజర్ మజిల్ 4 వేరియేషన్స్ ఫుల్ ఇంటెన్స్గా చేయాలి. 3 వేరియేషన్స్ అయిపోయి. ఇది వచ్చేసి 4th వేరియేషన్, 4 సెట్స్ ఫెయిల్యూర్ రెప్స్. దీంట్లో ఏంటంటే నేను రెప్స్ కౌంట్ చేయను. స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ ఫర్ లాట్ ఎలా చేయాలని చూపిస్తాను. చెస్ట్ అప్ ఇలా చేస్తారు, అలా కాదు. ఎల్బో టువర్డ్స్ డౌన్ ఫేసింగ్ ఉండాలి. ఈ హ్యాండ్లో ఇలా టిల్ట్ ఉండాలి స్లైట్గా, మరీ అంత స్ట్రైట్ కాకుండా స్లైట్ టిల్ట్ పెట్టి బ్యాక్ స్ట్రైట్, ఫుట్ కింద సర్ఫేస్కి స్ట్రాంగ్గా ప్లేస్ చేసి లెగ్స్ స్వింగ్ అవ్వద్దు. ఇది స్ట్రైట్గా ఫిక్స్ అయిపోయి ఉండాలి మొత్తం. నీస్ కూడా అన్ని ఫిట్, ఎంత స్టిఫ్ ఉండాలంటే అంత స్టిఫ్ ఉండాలి. హ్యాండ్ కూడా టైట్గా హోల్డ్ చేసి 1 కంప్లీట్ రిలీజ్, 2 3. మూమెంట్లో ఎలాంటి టిల్ట్ అనేది ఉండదు. 5 హిప్స్ దగ్గర తీసుకొని రావాలి, మరి కిందికి అవసరం లేదు. 10 11 15. సో కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది అలా ఇంపార్టెంట్. లాట్స్లో ది బెస్ట్ ఫినిషర్ అనమాట స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్. సో మర్చిపోకుండా తప్పకుండా ఫినిషర్లో ఇది యాడ్ చేసుకోండి. 4 సెట్స్ 4 ఫెయిల్యూర్ రెప్స్ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని వస్తాయని కొట్టండి. సిట్. మన బ్యాక్ అయితే 4 వేరియేషన్స్ అయిపోయాయి. లాస్ట్లో లైట్గా చిన్న పంప్ చూపిస్తాను. ఇది మన పోస్ట్ వర్కౌట్ మీల్. ఆఫ్టర్ బ్యాక్ నేను ప్రోటీన్ షేక్ తాగి, వే ప్రోటీన్, సమ్ వెజీస్, సలాడ్. ఇది వచ్చేసి స్పినాచ్ కర్రీ, ఎగ్స్
అండ్ కప్ ఆఫ్ రైస్. మనం 200 grams రైస్ తీసుకుంటున్నాం, 3 eggs, కొంచెం కర్రీ, సలాడ్. ఇది ప్రాపర్ మన పోస్ట్ వర్కౌట్ మీల్. ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ చికెన్ లేదు, సో ఈవినింగ్ చికెన్, ఆఫ్టర్నూన్ ఎగ్స్. మరి ఎక్కువ అయిపోతుందని చెప్పి నేనే క్వాంటిటీ చికెన్ పెంచలేదు, తగ్గించా. ఇది తినేసి మనం కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడే మంచిగా లంచ్ అయితే చేశాను అనమాట. పోస్ట్ వర్కౌట్ మీరు చూసారు కదా, అది యాక్చువల్గా నేను చికెన్ యాడ్ చేసుకుంటా ఎగ్స్ ప్లేస్ లో. ఈ రోజు నాకు డైలీ చికెన్ తినాలంటే కొంచెం కడుపులో తేడా ఉంది, సో అట్లా అని చెప్పేసి నేను చికెన్ ప్లేస్ లో ఎగ్స్ తిన్నాను అనమాట. అండ్ చూసారు కదా బ్యాక్ వీడియో ఎట్లా ఉంది. సో నాకేంటంటే లైక్ మీరు కామెంట్స్ లో అడగండి నాకు, లైక్ మీకు ఏం కావాలి, ఏదున్నా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశారంటే నేను దాని మీద మంచి టాపిక్ మీకు ఈజీ వేలో, ఎఫెక్టివ్ వేలో ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను అనమాట. సో మీరు జస్ట్ చేయాల్సింది ఏం లేదు, కామెంట్ చేయండి మీకు ఏం కావాలి అన్న, యాప్స్ గురించి అయినా కానీ, ట్రైసెప్ జస్ట్ ఎఫెక్టివ్ వేలో ఎలా చేయాలి. ఇప్పుడు నాకేంటంటే నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా, నాకు లైక్ ఫ్యాన్సీ వర్కౌట్ మీద బాగా ఇంట్రెస్ట్, ఫ్యాన్సీలో ఏది చేస్తే బెస్ట్ అనేది, ఇలాంటి డౌట్స్ ఉంటే ఏమైనా పింక్ చేయండి. లైక్ దాని మీద మంచి టాపిక్ వీడియోస్ చేద్దాము, ఇంకా మంచి కంటెంట్ చేద్దాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. కృష్ణ ప్రసాద్. Until then, take care, bye bye. Keep lifting weights.